ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. కానీ పశ్చిమ ఆసియా యుద్ధంతో ఇప్పుడు కొత్త సామెతలు పుట్టుకొస్తున్నాయి. ఇంధనం మూలం ఇదం జగత్ అనే పరిస్థితి మొదలైంది. ఇన్నాళ్లు ధనంతోనే ఇంధనం వచ్చినా రానున్న రోజుల్లో ఎంత డబ్బు పెట్టినా ఇంధనం దొరక్కపోవచ్చు అన్న అంచనాలు పెరుగుతున్నాయి. పశ్చిమాన యుద్ధం జరుగుతూ ఉంటే మిగిలిన దిక్కులన్నీ దద్దరిల్లుతూ ఉన్నాయి. వెరసి అటు ప్రపంచం ఇటు దేశం ఇంధనం కోసం పశ్చిమ ఆసియా వైపు ఆశగా ఎదురు చూస్తోంది. ఇప్పటికీ ఆశలే అయినా రానున్న రోజుల్లో దీనంగా చూసే పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఎక్కడో జరిగే ఓ పరిణామం మరి ఎక్కడో ప్రభావం చూపిస్తుంది అన్నట్లు పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం మన దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పరిశ్రమలు మొదలు పచారీ కొట్ల వరకు, ఢిల్లీ మొదలు గల్లీ వరకు అందరిపైన యుద్ధం ప్రభావం కనిపిస్తోంది. ఎగుమతులు దిగుమతుల్లో తీవ్ర అంతరాయాలతో ప్రజలకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. యుద్ధం ప్రారంభమైన రెండో రోజే దేశాన్ని గ్యాస్ కష్టాలు చుట్టుముట్టాయి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా లేక ఇప్పటికే దేశంలో వరుసగా హోటల్స్ మూతపడుతూ ఉండగా ఇప్పుడు యుద్ధం ప్రభావం చమురుపైన పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏంటని వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు పవర్ పెట్రోల్ ధర పెరగ్గా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గిపోవటం, అదే సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర కూడా పెరిగి కేంద్ర ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశాలుండటంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 2-3 దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదు. 2022 దీపావళి సమయంలో స్టాక్ ఎక్కువగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో ప్రస్తుత యుద్ధ సంక్షోభంతో రిజర్వ్డ్ ఆయిల్ ను కూడా కేంద్రం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి సాధారణ పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ శివార్లలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ లేక నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. సంక్షోభం ముంచుకొస్తుందన్న భయాందోళనల నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులు బల్క్ డీలర్లకు క్రెడిట్ ఇవ్వటం నిలిపివేశాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న నిల్వ బకాయిలతో పాటు అడ్వాన్స్ కూడా చెల్లించాలని ఆయిల్ కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయని పెట్రోల్ బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పెట్రోల్ బంకులు వరుసగా మూతపడుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా ఇరాన్పై భీకర దాడులతో విరుచుకుపడుతుండటంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధిని నౌకలు దాటడం కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా చమురు రవాణాలో అంతరాయం ఏర్పడి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $110 దాటిపోయింది. అదే సమయంలో డిమాండ్కు సరిపడా సప్లై లేకపోవడంతోనే మన దేశంలో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా వందలాది బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. క్రెడిట్ సిస్టమ్ నిలిపివేశాయి ఆయిల్ కంపెనీలు. ఇండియన్ ఆయిల్, హెచ్పీ, బీపీసీఎల్ సంస్థలు ఊహించని నిర్ణయం తీసుకున్నాయి. క్యాష్ అండ్ క్యారీకి తెరలేపడంతో డీలర్లు బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్ లో చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చాదరగట్లోనే ఓ పెట్రోల్ బంక్ లో ఉన్నాం. నిత్యం రద్దీగా ఉండేటువంటి పెట్రోల్ బంక్ ఇది. ఇక్కడ ఎవరూ లేకపోవడం, ముఖ్యంగా రాకపోవడం తోటి, కస్టమర్ రాకపోవడం, వెహికల్స్ రాకపోవడం తోటి బోసిపోతుంది. ఈ విధంగా చూడొచ్చు. మొత్తమే లేకపోతే మొత్తమే బంద్ చేసేయాలి. ఆడ కొంచెం అమ్ముతే బ్లాక్ లో పెడుతురు, డబుల్ రేట్లు పెడుతురు. ఇప్పుడు గ్యాస్ ఇష్యూ అని చెప్పేసి ఇప్పుడు గ్యాస్ ఇష్యూ నడుస్తుంది కానీ మనకి ఇప్పుడు తెలంగాణ మొత్తంలో, మనకి ఇండియా మొత్తంలో గ్యాస్ ఇష్యూ నడుస్తుంది. దానివల్ల ఇప్పుడు పెట్రోల్ బంకులు కూడా ఏమో రేట్లు పెరుగుతాయి, కొరత అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ 15 days ముందే మనకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇంటిమేషన్ అంటే గవర్నమెంట్ ఇంటిమేషన్ కానీ తెలుస్తుంది బయట అవగాహన వల్ల మనకి ఎట్లా అని. నెక్స్ట్ టార్గెట్ పెట్రోల్ డీజిల్ మీదే మనకు పడతాయని అంటారు కదా చాలా వరకు. సో దాన్ని బట్టి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటి సంది స్టార్ట్ అవుతున్నట్టుంది. ఆల్రెడీ గ్యాస్ ఇవాళకే ఈ రోజు సంది ఇంకా ఫుల్ మొన్నటి వరకు బ్లాక్ లో వచ్చి ఉంటాయి. ఇప్పుడు అసలు బ్లాక్ కూడా లేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటారు? పరిస్థితి ఎట్లా అంటే ఏం చేయలేదు. మనం ఇప్పుడు మెయిన్ పెట్రోల్ డీజిలే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు డైలీ లైఫ్ లో ప్రతి ఒక్కరికి అదే ఇంపార్టెంట్. ఇక అదే బంద్ అయిందంటే ఇక మొత్తం మళ్ళీ పాత లాక్డౌన్ వచ్చే ఛాన్సెస్ లాగానే ఉంది. ఇప్పుడు ఉన్న బంకులలో క్యూ లైన్ ఎక్కువగా ఉంది. చాలా బార్లు తిరుగుతున్నారు వాహనదారులు. ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ నాయక్ తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.
గతంలో లాగా ఆయిల్ సప్లై లేకపోవడం వల్లే పెట్రోల్ కొరత ఏర్పడింది అని బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలు సరఫరాను తగ్గించాయి అంటున్నారు. మునుపటిలాగే పెట్రోల్ కొరత రాకుండా చూడాలి అంటే ఆయిల్ కంపెనీలు క్రెడిట్ పాలసీని పునరుద్ధరించాలి అని పెట్రోల్ బంకుల అసోసియేషన్లు విజ్ఞప్తి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వచ్చే 1-2 వారాలలో సమస్య తీవ్రత మరింత పెరుగుతుంది అంటున్న పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ నేత అమరేందర్ రెడ్డితో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధ కారణం వల్ల పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి సమస్య కూడా తలెత్తినటువంటి వార్తలు పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ గ్యాస్ కొరత పెద్ద ఎత్తున కూడా ఉంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరి పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రజెంట్ స్టాకు ఉందా లేదా, రాబోయేటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి అంశం మీద మనతో మాట్లాడేందుకు పెట్రోల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అట్లాగే నేత అమర్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజెంట్ స్టేట్లో పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి సమస్య తలెత్తుంది అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు స్టాక్ అయితే ఇప్పుడు మనకు మామూలుగా అయితే ఒక 60 రోజులు నుంచి 90 రోజులు ఉంటుంది బఫర్ స్టాక్ అనేది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే యుద్ధం స్టార్ట్ అయ్యి మనకు ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం ఏదైతే మొదలైందో అప్పటి నుంచి ఏమైపోయిందంటే మనకు ఏదైతే 1,20,000 మిలియన్ బ్యారెల్స్ ఏదైతే మనకు అరబ్ కంట్రీస్ నుంచి రావాలనో అది రావడం ఆగిపోయింది. సో ఇప్పుడు ఇంకోటి దీనికి తోడు ఏమైందంటే మాకు ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ మాకు క్రెడిట్ పాలసీ అని ఉంటుంది. ఆ క్రెడిట్ పాలసీని విరమించుకోవటం వల్ల మేము ఇమీడియట్గా ఒక బంకు 50 లక్షలు కంపెనీ దగ్గర క్రెడిట్ తీసుకుంటే రేపటి లోపల తిరిగి చెల్లించండి, అడ్వాన్స్ పేమెంట్ చేయమని ప్రెజర్ అయిపోయింది. దానివల్ల వాళ్ళు కూడా మాకు సప్లై చేయలేకపోతున్నారు. సో మేము కూడా జనానికి కొంచెం సప్లై అందించలేకపోతున్నాము. అంతే తప్ప ఇంకా వేరే కారణాలు ఏం లేవు. ఒకవేళ గవర్నమెంట్ని మేము కోరుకున్నాము, ఆయిల్ కంపెనీలు కూడా మేము లెటర్ రాసాము, ఈ కొద్దిగా సమయం ఇచ్చి ఈ క్రైసిస్ టైంలో మీరు ఇది కనుక విత్డ్రా చేస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. సో రాత్రి మేము క్రెడిట్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు, మేము కట్టలేం. కాబట్టి ఇప్పుడున్న క్రైసిస్లో మాకు కూడా ఎక్కడ డబ్బు దొరకదు. ఎందుకంటే 50 లక్షలు కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు, 2 కోట్లు కావచ్చు. ప్రజలకు ఇబ్బంది కాకుండా మా ఉద్దేశం ఎంతసేపు మా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది రావద్దు అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని మరీ కోరుతున్నాము, కేంద్ర ప్రభుత్వాన్ని, ఆయిల్ కంపెనీలని ఈ క్రెడిట్ పాలసీని పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్యానిక్ కాకుండా చూస్తే మనకు రేపు ఎకానమీ కూడా భారం పడకుండా ఉంటుందనేది మా యొక్క ఉద్దేశం. స్టేట్లో ఇప్పుడు మనకు తెలంగాణ మొత్తం మీద 3,600 వరకు ఉంటాయి. అయితే ఇందులో ఏమవుతుందంటే కంపెనీలు స్టాక్ అనేది వాళ్ళ దగ్గర తగ్గింది. వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ పాలసీ పెట్టేసి, అంటే వాళ్ళు ఇంకో ఉద్దేశంతో చేసి ఉంటారు. కానీ ఆ క్రెడిట్ వల్లనే ఇప్పుడు ఒక 30-40% మా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ క్రెడిట్ కనుక తీసేస్తే ఇంత ఉండకపోవచ్చు, అంటే ఈ షార్టేజ్ అనేది కనిపించకపోవచ్చు, పెట్రోల్ బంక్ నో స్టాక్ అనేది ఉండకపోవచ్చు. కంట్రీస్ నుంచి 3 నౌకలు వచ్చినాయి. మిగతాయి మనకు రష్యా నుంచి కానీ వెనెజులా మిగతా ఎక్కడైతే 70% మనం కొనుగోలు చేస్తామో అక్కడి నుంచి రావడానికి మనకు నెల రోజులు పడుతుంది. అంటే ఈ సైకిల్ ఏదైతే మనకు అరబ్ కంట్రీస్ మిగతా వాటి అన్ని 100% సైకిల్ రొటేట్ అవ్వాలన్నా మనకు 30% ఇక్కడ తగ్గిపోయింది. ఈ 30% తగ్గిపోవడం వల్ల మళ్ళీ మనకు షార్టేజ్ ఏది ఆర్టిఫిషియల్ కృత్రిమ కొరత క్రియేట్ అవ్వడం వల్ల మళ్ళీ ఒక 30% పెరిగిపోయింది. అంటే ఓవరాల్గా 60%. సో వాళ్ళ దగ్గర స్టాక్ ఉండొచ్చు, కానీ ఈ మామూలుగా గ్రౌండ్ రియాలిటీలో కనుక చూస్తే ఈ కొరత కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో సమస్యలు లేనప్పటికీ వచ్చేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కూడా సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీలర్స్ అసోసియేషన్ అమరేందర్ రెడ్డి అంటా ఉన్నారు. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఒకవైపు గ్యాస్ వాత, మరోవైపు కట్టెల మోతతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. కొరత లేదు అంటూ పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. చమురు సంస్థలు సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. దీంతో వేల కుటుంబాలు ఆధారపడ్డ హోటల్ రంగం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏలూరు జిల్లాలో గ్యాస్ కష్టాలపై సాక్షి ప్రత్యేక కథనం. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సామాన్యుడిపై పడింది. వంట గ్యాస్ కొరతతో టిఫిన్, భోజన హోటళ్లు మూతపడుతున్నాయి.
ఇప్పటికే కొన్ని హోటల్స్ మూతపడగా మరికొన్ని రేపో మాపో మూతపడే పరిస్థితి కనిపిస్తోంది. ఏలూరులో గ్యాస్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఏలూరులో 800 వరకు హోటల్స్ ఉన్నాయి. గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో హోటళ్లు నడవలేని పరిస్థితి నెలకొందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటు కట్టెల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయని వాపోతున్నారు. చిన్న హోటళ్లకు సైతం గ్యాస్ అందుబాటులో లేక తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఫంక్షన్లకు ఆర్డర్లు తీసుకుని భోజనాలు సప్లై చేసే క్యాటరింగ్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్యాస్ కొరతతో వచ్చిన ఆర్డర్లు సైతం చేయలేకపోతున్నామని, దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని క్యాటరింగ్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేటప్పటికి ఏం కొరత లేదు, అది లేదు, ఇది లేదని చెప్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు దీన్ని ఆలోచించి మామూలు అందరికీ గ్యాస్ సప్లై చేసేటట్టు చూడాలి. ఏవో యుద్ధం అయినా కూడా వాడల్లో గ్యాస్ వచ్చింది, 2 వాడల్లో గ్యాస్ వచ్చింది, ఇన్ని వేల టన్నులు వచ్చింది, అన్ని వేల టన్నులు వచ్చింది చెప్తున్నారు తప్ప అది ఆచరణలోకి రావట్లా. కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ దాన్ని ఆచరణలో తెచ్చుకొని గ్యాస్ ఇస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పేద ప్రజలు చాలామంది ఇక్కడ 50 కుటుంబాలు అవడం ఇబ్బంది పడుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరాను త్వరగా సాధారణ స్థితికి తీసుకురావాలని హోటళ్ల యజమానులు, వినియోగదారులు కోరుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోవటం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితికి ఏమాత్రమూ పొంతన లేకుండా పోయింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, జనం డిమాండ్ చేస్తున్నారు. తాము రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నామని, చిన్న చిన్న హోటళ్లలో పనిచేసుకుని పొట్ట పోసుకుంటున్నామని వంట మేస్త్రీలు, వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 10 రోజుల నుంచి కమర్షియల్ అనేది ఆఫ్ చేసేసారు. పైన వదులుతా అంటున్నారు కానీ ప్రస్తుతం అయితే మా దగ్గరకు వచ్చింది అయితే ఏం లేదు. ప్రస్తుతం అయితే గ్యాస్ పనుల రేటు కూడా భారీగా పెంచారు, కానీ కొందాం అనుకున్నా కానీ అవి మాకు దొరకట్లేదు, బుకింగ్ కావట్లేదు. ఆర్డర్స్ తీసుకోవడం వల్ల వాటిని సమ్ టైంలో ఇచ్చేయాల్సి రావడం కోసం ఏం చేస్తున్నామంటే కట్టెల పొయ్యి రన్ చేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు మనం స్టార్ట్ చేస్తే 10 వరకు ఆ కట్టెల పొయ్యి మీదే సరిపోతుంది. అన్ని రైస్ కాన్స్, కర్రీస్ కాన్స్ అన్ని కట్టెల పొయ్యి మీదే చేస్తున్నాము. ఈవెన్ ఏంటంటే మన దగ్గర కర్రీ పాయింట్స్ కూడా ఉంటాయి, వాటికి కూడా మనమే సప్లై చేయాల్సి వస్తుంది. వాటికి కూడా ఆ కట్టెల పొయ్యి మీదే చేయడానికి చాలా ఇబ్బంది పే చేస్తున్నాము. గ్యాస్ కొరతతో హోటళ్లు కట్టెల పొయ్యి ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కట్టెల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మామూలు రోజుల్లో 10 కిలోల కట్టెల ధర 100కు విక్రయించేవారని, గ్యాస్ కొరత ఏర్పడిన తర్వాత 10 కిలోల కట్టెల ధర 150కు చేరిందని హోటళ్ల యజమానులు చెబుతున్నారు. దీంతో కట్టెలు కొనుగోలు సైతం భారంగా మారిందని అంటున్నారు. కట్టెల పొయ్యిపై వంట ఆలస్యం కావడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే హోటళ్లు పూర్తిగా మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వానికి చేసే ఒక విన్నపం ఏంటంటే, అయ్యా మీరు ఎన్నో లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయితే ఈ విషయం మీద మీరు దృష్టి పెట్టి ప్రజల మీద ఈ భారం పడుకోకుండా ఈ పెరిగిన గ్యాస్ ధర ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వమే సబ్సిడైజ్ చేసి ప్రజలకి, సామాన్య ప్రజలకి పాత ధరలకు గ్యాస్ లభ్యమయ్యేటట్టు చేస్తే అందరూ కూడా సంతోషిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పాలకులు దృష్టి సారించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. గ్యాస్ సంక్షోభంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోతే ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వార్ ఎఫెక్ట్తో హోటల్స్ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. రంజాన్ వేళ ఖమ్మంలో హోటల్స్ వెలవెలబోయాయి. చిన్న చిన్న హోటల్స్ మొదలు రెస్టారెంట్ల వరకు బిజినెస్ తగ్గింది అని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ఖమ్మంలోని చాలా ప్రాంతాలలో హోటల్స్ మూతపడుతూ ఉన్నాయి. గతంలో రంజాన్ మాసంలో బిర్యానీ సెంటర్లకు మంచి గిరాకీ ఉండేదని, కానీ ఇప్పుడు కస్టమర్లే రావడం లేదు అని హోటళ్ల యజమానులు చెబుతున్నారు. ఖమ్మంలో హోటళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. వార్ ఎఫెక్ట్ నేపథ్యంలో హోటల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోజు రోజు కూడా హోటల్స్ బిజినెస్ కూడా మొత్తం కలతప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రంజాన్ రోజు కూడా మొత్తం కలకల్లాడాల్సిన హోటల్స్ కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి రంజాన్ గతేడాది రంజాన్ చూసుకుంటే మనం అన్ని హోటల్స్ సంబంధించి కూడా బిర్యానీ ఎక్కువగా రంజాన్ రోజు బిర్యానీ సంబంధించిన సేల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మొత్తం ప్రతి హోటల్ సంబంధించి కూడా మొత్తం రద్దీని తలపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం వార్ ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రధాన హోటల్స్ సంబంధించి కూడా
కలతొప్పాయి. అసలు కస్టమర్లు కూడా సంబంధించి వచ్చే పరిస్థితి లేదు. ప్రధానంగా సిలిండర్ల కొరతతో హోటల్ సంబంధించి మెయింటైన్ చేయడం కూడా హోటల్ యజమానులకు సంబంధించి ఇబ్బందికరంగా మారుతుంది. చాలా వరకు సమయం ఎక్కువగా అవుతుంది. కట్టెల పొయ్యి సంబంధించి వినియోగించడం వల్ల సమయం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి సంబంధించి వాళ్ళు వంటలు బిర్యానీ కానీ ఇతర సంబంధించి ఐటమ్స్ కానీ చేయలేని పరిస్థితి సంబంధించి ఏర్పడుతుంది. దీంతో చాలా వరకు సంబంధించిన హోటల్స్ కూడా ఐటమ్స్ ఇప్పటికే తగ్గించాయి. చిన్న హోటల్స్ నుంచి మొదలు పెడితే ప్రముఖ హోటల్స్ సంబంధించి వరకు అన్ని హోటల్స్ సంబంధించి అదే పరిస్థితి ఉంది. మనం బయట కూడా ఒకసారి మనం వెళ్ళి చూపించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాం. ఇక్కడ దాదాపుగా ఈ సిలిండర్లు పూర్తిగా అయిపోయిన నేపథ్యంలో హోటల్స్ వాళ్ళు కట్టెల పొయ్యి సంబంధించి వినియోగిస్తున్నారు. దాదాపుగా 80% హోటల్స్లో అన్ని కట్టెల పొయ్యిలకు సంబంధించి వినియోగిస్తున్నాయి. అన్ని హోటల్స్ సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. కేవలం ఒక 20% సంబంధించిన హోటల్స్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న సిలిండర్ల సంబంధించి ఇంతకుముందుకున్న బుకింగ్ చేసుకొని ఉన్న సిలిండర్లతో మాత్రం వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవతల వైపు వచ్చి కట్టెలకు సంబంధించి ఇప్పటికీ కట్టెలు కొరత కూడా ఏర్పడుతుందని కూడా హోటల్ సంబంధించిన యజమానులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ హోటల్ సంబంధించిన యజమానులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంది హోటల్స్ సంబంధించిన పరిస్థితి? ఎట్లా? ఘోరంగా ఉందండి. గ్యాస్ దొరక్క ఏం దొరక్క కట్టెలు తీసుకొచ్చి వండేసేస్తూ ఉంది. కస్టమర్ లేరు, దిక్కు లేరు, ఎవరు లేరు. ఒక్కొక్క సిలిండరు బయట బ్లాక్లో 5,000 నుంచి 6,000 అమ్ముతున్నారు. చాలా కొరతగా ఉంది. కస్టమర్లు సరిగా రావట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఐటమ్స్ ప్రిపేర్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్యాస్ కట్టెలపై కొద్ది తేడా ఉంటుందిగా, ఎట్లా ఉంది? టైం ఎక్కువ అవుతుందా ఎట్లా? గ్యాస్ అయితే తొందరగా అవుతుందండి, కట్టెపోయితే కొద్దిగా లేట్ అవుతుంది. అట్లా ఎట్లుంది అంటే లోకల్ హోటల్స్ పరిస్థితి ఎట్లా? మీ హోటల్ చాలా వరకు వెళ్ళబోతుందా? కూడా లోకల్ పరిస్థితి లాగానే ఉంది. ఎవరు కూడా అన్ని హోటల్స్ కూడా కొన్ని బంద్ ఉన్నాయి, కొన్ని నడుస్తున్నాయి. కొంతమంది కట్టెలతో నడిపిస్తున్నారు, కొంతమంది గ్యాస్లతో నడిపిస్తున్నారు. అంటే రంజాన్ జనరల్గా మొత్తం రద్దీగా ఉంటుంది, బిర్యానీ ఎక్కువగా మీ దాంట్లో ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు ఎట్లుంది అసలు? రంజాన్ అప్పుడు బాగా బిజీగా ఉండేది, ఇప్పుడు అంతా ఖాళీ అయిపోతుంది, ఎవరు రావట్లేదు. క్షోభంలో ఉండి సమోసా సెంటర్స్ కానీ చిన్న బజ్జీల బండ్లు ఇప్పటికే మూసేశారు. అవి వాళ్ళు మూసేసి కూడా వారం 10 రోజులైంది. ప్రస్తుతం ఇప్పుడు బిర్యానీ సెంటర్స్ కానీ ఇతర ప్రముఖ సంబంధించిన హోటల్స్ సంబంధించి కూడా అవి కూడా మూసివేసే దిశగా మాత్రం ముందుకు వెళ్తున్నాయని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం. ప్రాణాలు కాపాడే డాక్టర్లే పస్తులతో విధులు నిర్వహించవలసి వస్తుంది. గ్యాస్ కొరత కారణంగా క్యాంటీన్లో ఫుడ్ సమస్యగా మారింది. 3 పూటలకు సరిపడా వంట ఒకేసారి చేయడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధాకలితో రోగులకు వైద్యం ఎలా అందిస్తామో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాలలో గ్యాస్ కొరత కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రి దానానికి అనుసంధానానికి ఉన్న మెడికల్ కాలేజీలకు కలిపి ప్రతిరోజు ఒక్కో పూటకు 1000 మందికి పైగా వంట చేయవలసి వస్తుంది. సిబ్బందితో పాటు పేషెంట్స్ కు నిత్యం 3 పూటల డైట్ ఫుడ్ ఇవ్వాలి అంటే రోజుకు కనీసం 3 సిలిండర్లు అవసరమవుతాయి. అయితే ఆ బోధన ఆసుపత్రి పేరిట ఇంతవరకు ఒక్క గ్యాస్ కనెక్షన్ కూడా లేదు. సంబంధిత డైట్ కాంట్రాక్టరే బహిరంగ మార్కెట్లో సిలిండర్ కొని కాలం గడుపుతూ వచ్చారు. ఇన్నాళ్లు వాణిజ్య సిలిండర్లు దొరుకుతూ ఉన్నాయి. దీంతో ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దీంతో సమస్య మొదలైంది. గ్యాస్ సిలిండర్స్ దొరక్కపోవడం, బ్లాక్లో కొందామి అన్న అవకాశం లేకపోవడంతో సమయానికి భోజనం అందించలేకపోతున్నాము అని వాపోతున్నారు. గత 6 రోజులుగా గ్యాసులు వస్తలేవు. ఆ గ్యాస్ల కాడ పోయినా కూడా బ్లాక్లో 6,000 అంటారు. కట్టెల పొయ్యి మీద చేయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది చాలా. ఇప్పుడు వారం రోజులు అవుతుంది, ఇదే ఇబ్బంది అవుతుంది. పొద్దున టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ చేయాలి, నైట్ డిన్నర్ చేయాలి. 450 మంది ఉంటారు, 450 మందికి చేయాలి. మాకు ఇదే ఇబ్బంది అవుతుంది. కట్టెలు కూడా పచ్చిగా ఉన్నాయి, కట్టెలు కూడా సరిగా మనతలేవు. ఇదే ఇబ్బంది అవుతుంది. మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. బ్లాక్లతో కూడా 6,000, 7,000 అడుగుతారు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని గ్యాస్ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు.
గ్యాస్ కష్టాలు ప్రాణాలు కాపాడే వైద్యులను కూడా తాకాయి. ప్రస్తుతం మనం సంగారెడ్డిలోని జిల్లా వైద్య ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్తో పాటు ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఉంది. పూర్తి ఇక్కడ 450 మంది విద్యార్థులు ఈ కాలేజీలో వివిధ కోర్సుల్లో చదువుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, గత 10 రోజులుగా పూర్తిగా గ్యాస్ బంద్ కావడంతో ఇక్కడ కట్టెల మీదనే వంట చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులందరూ 3 పూటలకు సరిపడే వంటను ఒకే టైంలో చేయడం మూలన ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా 3 డైట్లో 3 సార్లు కూడా రోగులకు అందించే ఫుడ్ అంతా కూడా లేట్ కావడం, మార్నింగ్ ఇచ్చిన ఫుడ్ని ఈవినింగ్ వరకు కూడా కొనసాగించడంతో కూడా సమయానికి ఫుడ్ అందకపోవడంతో పేషెంట్లకు వేసే మెడిసిన్స్కు కూడా ఇబ్బంది అవుతా ఉందని చెప్తున్నారు. ప్రధానంగా దీనికి అంత కారణం కూడా ఏదైతే గ్యాస్ కొరత ఉండడం మూలాన్ని తాము చేయలేకపోతున్నామని చెప్పని సిలిండర్ల మీద అయితే 3 టైంలకు ఎప్పటికప్పుడు వంట చేసేవాళ్ళం, కానీ కట్టెల పొయ్యి మీద వంట చేయడం అనేది కష్టంగా మారింది. కాబట్టి ఉదయమే చేసిన వంటను 3 పూటలు కూడా వాడుతున్నామని చెప్తున్నారు. అయితే వైద్య విద్యార్థులు మాత్రం తమ పస్తులతో ఏదైతే టీచింగ్ క్లాసులకు వెళ్ళలేకపోతున్నాం, అట్లాగే ఫైనల్ ఇయర్ విద్యార్థులందరూ కూడా ట్రీట్మెంట్ కోసం వెళ్ళాల్సిన సందర్భంలో పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. లేదంటే ఉదయం చేసిన వంటలను ఈవినింగ్ వరకు కూడా తినాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. వెంటనే ప్రభుత్వం తమకు గ్యాస్ సౌకర్యం కల్పించాలని చెప్తున్నాం. మరోవైపు కనుక చూసుకుంటే ఈ విషయాన్ని విద్యార్థులందరూ కూడా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వెంటనే గ్యాస్ సరఫరా చేయండి, అటు రోగులను, ఇటు వైద్య అధికారులను, అట్లాగే డాక్టర్లను కూడా ఈ సమస్య నుండి విముక్తి కల్పించాలని కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సంగారెడ్డి మెడికల్ కాలేజ్ నుండి. యుద్ధ ప్రభావంతో గ్యాస్, పెట్రోల్ కష్టాలు మాత్రమే కాదు, దిగుమతులు తగ్గడంతో మార్కెట్లో వంట నూనెల ధరలు కూడా అమాంతం పెరిగాయి. రిఫైన్డ్ ఆయిల్ ధర లీటర్ 160 నుంచి 180 వరకు పలుకుతుంది. యుద్ధం ప్రారంభమయ్యాక లీటర్పై 20 నుంచి 40 రూపాయలు పెరగడంతో పేద, మధ్యతరగతి వినియోగదారులు అల్లాడుతున్నారు. పెరిగిన వంట నూనెలు, నిత్యావసరాలకు సంబంధించి మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో రోజు రోజుకి తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్ కొరతతో పాటు గ్యాస్ ధరలు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. సో చూడొచ్చు, ప్రస్తుతం మనం నిజామాబాద్ మార్కెట్లో ఉన్నాము. వంట నూనె కూడా 10 నుంచి 20 రూపాయలు పెరిగినట్టు కూడా తెలుస్తుంది. వంట గ్యాస్తో పాటు ఇతర ధరలు కూడా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన అయితే గురవుతున్నారు. గతంలో అయితే 130 నుంచి 150 రూపాయలకు లభించిన ఆయిల్ సో చూడొచ్చు మొత్తం 20 నుంచి 40 రూపాయల వరకు పెరిగినట్టు కూడా తెలుస్తుంది. సామాన్య ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ కొరత ఏర్పడంతో ఇప్పటికే నెలవారీ బడ్జెట్లో పూర్తిగా ఇబ్బందికి గురవుతున్నారని కూడా సామాన్య ప్రజలు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆయిల్ రేట్ల గతంలో ఎంత ఆయిల్ రేట్ ఉండేది, ఇప్పుడు ఎంత ఆయిల్ రేట్స్ ఉన్నాయి సార్? యుద్ధానికంటే ముందు, యుద్ధానికి తర్వాత అంటే ఆల్మోస్ట్ పర్ లీటరు 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయిందండి. రేటు పెరగడంతో పాటు ఏంటంటే సరుకు కూడా రావట్లేదు, అసలే రావట్లేదు స్టాక్ కూడా. సో ఆటోమేటిక్గా ఏంటంటే పైన హోల్సేలర్స్ మాకంటే పైన ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళకు ఆర్టిఫిషియల్లీ కొంచెం బ్లాక్ చేసుకుంటూ రేటు పెంచుకుంటూ ఇస్తున్నారు. సో ఇప్పుడు అంటే ఆయిల్ పూర్తిగా వస్తుందా, స్టాక్ ఉందంటారా, స్టాక్ లేదా ఫ్రెండ్? లేదండి, స్టాక్ అయితే సప్లై చేయట్లేదు, ఎవరు పైన ఫ్యాక్టరీస్ ఎవరు సప్లై చేయట్లేదు. పర్టికులర్ సన్ఫ్లవర్, ఇంకా జిఎన్ కానీ, పల్లి నూనె కానీ, రైస్ బ్రాన్ కూడా దొరుకుతున్నాయి. బట్ మన ఇండియాలో ఏంటంటే మ్యాసివ్ 80 to 90% కన్జంప్షన్ సన్ఫ్లవరే. సో సన్ఫ్లవర్ అయితే బయట నుంచి రావట్లేదు, ఎందుకంటే మనకు 100% మనకు క్రూడ్ మీద బయట నుంచి డిపెండెన్సీ కాబట్టి బయట నుంచి స్టాక్స్ రావట్లేదు. సో ఆటోమేటిక్గా ఉన్న స్టాక్ కూడా ఏంటంటే రేట్లు పెంచి అమ్ముతున్నారు. గత్యంతరం లేక మేము కూడా పెంచాల్సి వచ్చాం. సరుకులు కూడా పెరిగిన పరిస్థితి ఉంది, ఎట్లా చూస్తారు? అవును, ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా సామాన్యుడి భుజాల మీదనే బరువు పడుతుంది కదా సహజంగా. అలాంటప్పుడు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది అనుకుంటున్నాం మేము. సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి నమ్మకంతో ఉన్నాము. కిరాణా సామాన్కి వెళ్ళినా కానీ 1-2 డేస్ నుంచే వింటున్నాం మేము ఈ రేట్లు పెరుగుతాయి అని చెప్పి. దాంట్లో మొదటిగా ప్రభావం చూపించింది వంట నూనె మీద. ఆయిల్ ధరలు పెరిగినాయి సార్, గ్యాస్ పెరిగింది. ఇంట్లో మాత్రం ఆయిల్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మేము 10 ప్యాకెట్లు తీసుకునే వాళ్ళం, ఇప్పుడు 5 ప్యాకెట్లకు వచ్చింది. అలాంటిది ఇప్పుడు మేము అది కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. ప్రతి ఒక్కదానికి ఇంట్లో వాడేదే మనం ఆయిల్ లేకపోతే ఇబ్బంది కదా సార్. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు బతకడం చాలా కష్టం. ఈ అంతర్జాతీయ మార్కెట్లకు సంబంధించిన ఏవైతే దిగుమతి ఉన్నాయో ఆ దిగుమతి తగ్గిపోవడం, సరఫరా తగ్గిపోవడం వల్లే ఆయిల్ రేట్స్ కూడా పెరిగినాయని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పుడు వంటింటిపై నేరుగా పడుతుంది. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలనైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని కూడా సామాన్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. దేశంలో ఇంధన కొరతను అధిగమించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. కేంద్ర పెట్రోలియం శాఖ ప్రతిరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ప్రజలు భయాందోళనకు గురి కావద్దు అని సూచిస్తుంది. దేశంలో పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెబుతుంది. గృహ వినియోగదారులకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ గ్యాస్ ఉత్పత్తిని 40% పెంచాము అని కేంద్రం ఇప్పటికే అనేకసార్లు ప్రకటించింది.
ప్రజలు భయాందోళనతో గ్యాస్ బుకింగ్లు ఎక్కువగా చేస్తున్నారని కేంద్రం అంటోంది. సాధారణ ప్రజలతో పాటు కమర్షియల్ వినియోగదారులు అవసరానికి మించి ఆర్డర్లు చేస్తూ ఉండటం వల్లే గ్యాసు కొరత ఏర్పడిందని తెలిపింది. అయితే ఇప్పటికే గ్యాస్ కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిని 40% పెంచాయని కేంద్రం పలుమార్లు ప్రకటించింది. వాణిజ్య సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20% పెంచినట్లు ప్రకటించింది. వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల సిలిండర్లు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. हाईएस्ट प्रायोरिटी डोमेस्टिक एलपीजी और पीएनजी उपभोक्ताओं को दी है. इसके अलावा ऑल्टरनेट फ्यूल ऑप्शंस जैसे कैरोसिन और कोल भी दिया है और MOEFCC has already advised state governments, state pollution control boards for permitting the use of kerosene and coal as an alternate fuel. Ministry of Coal has already issued order to Coal India and Singareni collieries to allot higher quantities to state for distributing coal to small, medium and other consumers. రోజుకు సగటున 2 నౌకలు దేశానికి వస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. గ్యాస్ తో పాటు క్రూడ్ ఆయిల్ షిప్లను హర్ముజ్ జలసంధి నుంచి బయటకు తెచ్చేందుకు విదేశాంగ శాఖ ఇరాన్తో చర్చలు జరుపుతోంది. ఇరాన్తో జరుపుతున్న దౌత్య చర్చలు సఫలీకృతమవుతున్నాయి. ఒక్కొక్కటిగా హర్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలు విడుదలవుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ తో పాటు గ్యాస్ నౌకలు మన తీరానికి చేరుకుంటున్నాయి. से और अन्य देशों के साथ हमारी बातचीत चल रही है. जैसा कि हमारे स्पेशल सेक्रेटरी साहब ने बताया, कई एक जहाज हमारी स्ट्रेट ऑफ हॉर्मुज में के इलाके में अभी भी वहाँ पर स्थगित हैं. तो ये हमारा इरादा है कि ईरान के साथ और अन्य देशों के साथ बात करके उन जहाज़ों को देश सुरक्षित लाया जाए. ये हमारा उद्देश्य है. इस पर बातचीत चल रही है. जहाँ तक मानवीय सहायता की बात आपने कही, ईरान के साथ कई एक मुद्दे पर हमारी बातचीत चल रही है. యుద్ధం వేళ చమురు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండటం, మార్కెట్లో చమురు లభ్యత తగ్గిపోవడంతో చర్యలు చేపట్టినట్లు ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ విపణిలో అందుబాటులో ఉన్న అన్ని చమురు సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియా నుంచి ఆయిల్ దిగుమతులు నిలిచిపోయిన నేపథ్యంలో రష్యా నుంచి కొనుగోళ్లను ముమ్మరం చేసింది భారత్. ఇప్పటికే రష్యా నుంచి బయలుదేరిన నౌకల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే విధంగా చర్యలను వేగవంతం చేసింది. కేంద్రం ఎన్ని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్నారనేది వాస్తవం. గ్యాస్ కష్టాలకు తోడు ఇప్పుడు పెట్రోల్ కష్టాలు కూడా మొదలు కావడంతో ప్రజల ఆందోళనలు మరింత పెరిగాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో 2 వారాల్లోనే దేశంలో పెట్రోల్ పెను సంక్షోభాన్ని తీసుకువస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.